ఆ గది తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల బ్లాక్బోర్డ్పై రక్తంతో రాసినట్లు "నీవు బయటపడవు" అని కనిపించింది. విశాల్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని తలుపు గట్టిగా మూసుకుంది. గదిలో ఉన్న బెంచీలు స్వయంగా కదలడం మొదలయ్యాయి. గోడలపై రక్తపు చేతిముద్రలు కనిపించాయి. అకస్మాత్తుగా ఒక చిన్న అమ్మాయి రూపం గది మూలలో కనిపించింది. ముఖం గాయాలతో నిండి, కళ్ళు ఖాళీగా, చీర రక్తంతో తడిసి ఉంది. "నీవు ఎందుకు వచ్చావు?" ఆమె గొంతు గుండెల్లో సూదుల్లా గుచ్చింది. విశాల్ పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్ళు నేలకు అతుక్కుపోయాయి. ఆ అమ్మాయి దగ్గరకు లాగుతూ, "నేను ఇక్కడ చంపబడ్డాను. నా శాపం నీవు తీసుకోవాలి" అని గర్జించింది. గదిలో చల్లని గాలి వీచింది. లైట్లు ఆరిపోయాయి. విశాల్ టార్చ్లైట్ వణికిపోతూ ఆ అమ్మాయి ముఖం అతని ముందు కనిపించింది. నోటి నుండి రక్తం కారుతూ, నవ్వుతూ, "నీవు నా కథ చెప్పకపోతే ఈ పాఠశాలలో నీవు నాతో చేరతావు" అని చెప్పింది. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.